స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏమిటంటే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ టాలీ ప్రైమ్లో. సో మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, నా యొక్క ఛానల్కి వచ్చి నా యొక్క వీడియోలు చూసేటటువంటి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ ఛానల్ని అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు టాపిక్ లేదా సబ్జెక్టు అంతవరకే మీకు అర్థమవుతుంది. మిగతా భాగం మీకేమీ అర్థం కాదు, మీకేమి తెలియదు. అంటే ఏంటి, మీకు హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. సో దీనివల్ల టైం వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. ప్లస్ అవసరమైతే ఒకటి కంటే ఎక్కువ సార్లు చూడండి వీడియోని. అప్పుడు మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోలో నేను చేసేటటువంటి ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అటువంటివి. ఇవన్నీ కూడా మీరు ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తారో టాలీలో, అంటే టాలీ ప్రైమ్లో ఎన్ని ఎక్కువ సార్లు వర్క్ చేస్తే, అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. అసలు ఏంటి కాస్ట్ సెంటర్స్ అంటే కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటంటే, మామూలుగా ఒక వ్యాపార సంస్థలో మామూలుగా ఎన్నో రకాల మనం ఖర్చులను పే చేస్తూ ఉంటాం, ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం. అలా పెట్టేటప్పుడు ఆ ఖర్చులు అనేవి మనం వివిధ మార్గాల్లో మనం ఖర్చు పెడుతూ ఉంటాము. ఉదాహరణకి అంటే దేనికి మనం ఖర్చు పెడతాం. ఉదాహరణకి మనం ఒక కాపీలో శాలరీస్ పే చేస్తాం, జీతాలు పే చేస్తాం. శాలరీస్ ఎవరికి పే చేస్తాం? దాంట్లో ఉండేవాళ్ళకి పే చేస్తాం. సో ఆ ఉండేటటువంటి ఉద్యోగస్తులు ఎవరెవరికి మనం పే చేస్తామో అమౌంట్ ఖర్చు ఎవరెవరికి సంబంధించి మనం ఖర్చు పెడతామో దాన్ని ఏమంటామంటే కాస్ట్ సెంటర్. ఒక్కొక్క ఉద్యోగస్తుడు ఒక కాస్ట్ సెంటర్. అంటే మనం ఖర్చుని పెట్టేటటువంటి సెంటర్ అన్నమాట. అందువల్ల కాస్ట్ సెంటర్ అంటాం. ఉద్యోగస్తులు అలాగే ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళని ఏంటంటే ఉద్యోగస్తులు కానీ ఇంకేదన్నా, ఇప్పుడు టెలిఫోన్ ఛార్జెస్ పే చేస్తాం, అది ఏ మొబైల్ ఫోన్కి మనం పే చేస్తున్నాం, ఒక్కొక్క మొబైల్ ఫోను అది ఒక కాస్ట్ సెంటరు. ఇట్లా కాస్ట్ సెంటర్లు ఉంటాయి. ఆ సెంటర్లకు పే చేసేటప్పుడు ఈ కాస్ట్ సెంటర్లన్నీ ఒక గ్రూప్గా ఉంటాయి. అంటే కొన్ని కాస్ట్ సెంటర్ని ఒక గ్రూప్. ఉదాహరణకి ఉద్యోగస్తులు, ఆ ఉద్యోగస్తులు ఏం లేదు, వాళ్ళ ఆఫీస్లో ఉంటారు. సో ఆఫీస్ అంటే ఇప్పుడు ఆఫీస్లో డిపార్ట్మెంట్ ఉంటాయి చాలా. ఈ ఉద్యోగస్తులందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగస్తులు గ్రూపులుగా ఉంటారు. ఒక్కొక్క ఎంప్లాయీస్కి సంబంధించి ఒక గ్రూప్ని ఒక డిపార్ట్మెంట్ అంటాం. అంటే ఒక డిపార్ట్మెంట్ కొంతమంది ఉంటారు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లు, సో డిపార్ట్మెంట్లు ఏమి లేకుండా ఉంటే మొత్తం కలిపి కంపెనీ ఆఫీస్ అంటే ఆ ఆఫీస్ అనేది ఉంటుంది. లేదా డిపార్ట్మెంట్ ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఆఫీస్ అంటే మొత్తం ఉద్యోగస్తులు అదే ఆఫీస్లో ఉంటారు. డిపార్ట్మెంట్లో ఉన్నట్లయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. అంటే ఈ ఉద్యోగస్తులందరూ కాస్ట్ సెంటర్లు. ఈ కాస్ట్ సెంటర్లు అనేవి ఒక ఆఫీస్లో లేదా ఎక్కడ ఉంటుంది కదా, ఆ యొక్క ఆఫీసు లేదా డిపార్ట్మెంట్ అంటే గ్రూప్. అంటే ఈ కాస్ట్ సెంటర్స్ అన్ని కలిపి ఉన్న గ్రూప్ ఉంటాయి. ఆ గ్రూప్ని ఏమంటామంటే కాస్ట్ కేటగిరీ. అంటే ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, సరేనా. దానికి అంటే అంటే ఆ యొక్క కాస్ట్ సెంటర్లో ఉండేటటువంటి ప్రదేశం ఒక బ్రాంచి కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు. వీటిలన్నింటినీ కాస్ట్ కేటగిరీ అంటాం. సో కాస్ట్ కేటగిరీలలో మనం మొత్తం అమౌంట్ ఖర్చు పెడతాం. ఈ ఖర్చు పెట్టిన అమౌంట్ ఏ సెంటర్లకి పే చేశాము, ఏ సెంటర్లో మనం ఖర్చు పెట్టాం, అంటే ఉద్యోగస్తులు ఉద్యోగస్తుకి ఎంత పే చేశాము, లేదా వేరే ఇతరత్ర వేరే వాటికి ఎంతెంత ఖర్చు పెట్టాము, వాటిని కాస్ట్ సెంటర్లు అంటాం. అవన్నీ ఉండే ఒక గ్రూప్ని కాస్ట్ కేటగిరీ అంటాం. వీటిని మనం ఇంకోటి ఉంది కాస్ట్ సెంటర్ గ్రూప్ అని. కాస్ట్ సెంటర్ ఏమంటామంటే కాస్ట్ సెంటర్ క్లాస్ అని ఉంది, తర్వాత నేర్చుకుంటాం. ఓకే, అది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ విధంగా దీన్ని మనం ఎంటర్ చేయాలంటే ఎలా మనం ఎంటర్ చేయాలి, ఎలా దాన్ని యూజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ దానికి ఏం చేస్తాం, ప్రాబ్లం చూస్తాం, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చెప్పాను కదా, మనం టాలీ ప్రైమ్లో మనం కంపెనీని క్రియేట్ చేస్తాం.
సో అది మామూలుగా కంపెనీ క్రియేట్ చేయడం, మామూలుగా డీటెయిల్స్ అన్ని ఇస్తాం. క్రియేట్ చేసి అయిపోయిన తర్వాత వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం, ఫీచర్స్కి వెళ్తాం. కాబట్టి డైరెక్ట్గా ఫీచర్స్కి వెళ్తాం. లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే అప్పుడు మనం F11 ద్వారా మనం ఫీచర్స్కి వెళ్తాం. కంపెనీ ఫీచర్స్, ఓకే, కంపెనీ పేరు ఫీచర్స్. దీంట్లో మోర్ ఫీచర్స్ ఎస్ చేస్తాం, ఆల్ ఫీచర్స్ ఎస్ చేస్తే మొత్తం కనపడతాయి. దీంట్లో మనం ఇంతకుముందు మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్ని చేసుకున్నాం కదా. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఆఫీసు కంపెనీ, కంపెనీ అంటే మనం మనకేం చేస్తున్నాం, మనం గూడ్స్ అమ్ముతుంటాం, పర్చేజ్ చేస్తుంటాం, సేల్ చేస్తుంటాం, జిఎస్టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎనేబుల్ చేసి ఉంటాం కదా, ఎనేబుల్ చేసి ఉంటాం. వీటితోటి మనకు కావాల్సిన వర్క్ కూడా మనం ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనం కాస్ట్ సెంటర్స్ కేటగిరీస్ ఏర్పాటు చేయాలి. కాబట్టి కాస్ట్ సెంటర్స్ కేటగిరీస్ అంటే మనం ఒక కాస్ట్ సెంటర్ పెట్టుకుంటే కేటగిరీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. అలాగే చూడండి ఇక్కడ బ్యాచ్, చూడండి ఎనేబుల్ బ్యాచెస్ అన్నాం. బ్యాచెస్ అంటే ఓన్లీ బ్యాచెస్, బ్యాచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, తర్వాత దాని కింద ఉంది ఎక్స్పైరీ డేట్ వస్తుంది. అలాగే ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ప్లస్ మల్టిపుల్ ప్రైస్ లిస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇంతకుముందు వీడియోలో నేర్చుకోవడం. అలాగే మనం కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తే దాంట్లో కాస్ట్ కేటగిరీ కూడా వస్తుంది. అలాగే ఇంకోటి చెప్పానే కాస్ట్ సెంటర్ క్లాస్, అది కూడా వస్తుంది దీంట్లో. కాబట్టి ఇక్కడ మెయిన్ దీంట్లో అకౌంటింగ్, దాంట్లో అకౌంటింగ్లో ఇది అకౌంట్స్కి సంబంధించింది. గూడ్స్కి సంబంధించి మనం పెట్టేటటువంటి ఖర్చులు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఆ ఎక్స్పెన్స్ మనం దేనికి పే చేస్తాం, అవి వాటిని కాస్ట్ సెంటర్ అంటాం. అవన్నీ ఉండే గ్రూప్ని కాస్ట్ కేటగిరీ అంటాం. చూడండి ఇక్కడ మూడవది ఎనేబుల్, ఇది వచ్చి ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, అది కంపల్సరీ. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్, దీన్ని మనం ఎస్ చేసినట్లయితే చేసి యాక్సెప్ట్ చేయాలంతే. సో ఇప్పుడు మనం ఎస్ ఇస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ సో F11లో కాస్ట్ ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ ఎనేబుల్ చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు మన కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ మనకు కావాలి, వాటిని మనం క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్కి వెళ్తాం. క్రియేట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మనం కాస్ట్ సెంటర్స్ మనం ఎనేబుల్ చేసాం కదా, ఇక్కడ కాస్ట్ సెంటర్స్ అని కనబడుతుంది. కానీ ఈ కాస్ట్ సెంటర్స్లోనే కాస్ట్ కేటగిరీస్, తర్వాత ఇంకోటి వస్తుంది సెంటర్ కాస్ట్ సెంటర్ క్లాస్ అని, ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అవి ఇక్కడ కనపడవు మామూలుగా. అలాగే ఆర్డర్కి వెళ్ళినా సరే మనకి ఈ కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ క్రియేట్కి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఆర్డర్కి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ అక్కడ క్రియేట్ నొక్కకుండా ఇక్కడ క్రియేట్ నొక్కుతాం. చూడండి కాస్ట్ సెంటర్కి వెళ్తాం. కాస్ట్ సెంటర్ ఒక్కటే కనబడుతుంది. మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం కాస్ట్ కేటగిరీని క్రియేట్ చేయాలి. కాస్ట్ కేటగిరీని క్రియేట్ చేయాలి, చేస్తాం. చూడండి కాస్ట్ కేటగిరీని మనం కాస్ట్ సెంటర్ని క్రియేట్ చేస్తాం. దీంట్లో మనకి అన్నీ కనిపిస్తాయి. సో ఎలా కనిపిస్తున్నాయి, ఒకటే ఉంది కదా, దానికి షో మోర్కి వెళ్ళాలి. ఎంటర్ చేస్తే చూడండి ఇప్పుడు కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్ క్లాస్ మూడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఇప్పుడు కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ రెండు నేర్చుకుంటాం. సరేనా, ఇది అది పోతే ఇప్పుడు మనం దీన్ని మనం F12లో కూడా ఇప్పుడు ఇక్కడ చేసాం కదా F11లో, దాన్ని మనం ఎనేబుల్ చేసాం. F11లో ఏంటి, ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఎనేబుల్ చేస్తే మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కాస్ట్ సెంటర్స్ మాత్రమే ఉంటుంది. దానికి మళ్ళీ షో మోర్ కొడితే క్లిక్ చేస్తే అప్పుడు మనకి కాస్ట్ కేటగిరీస్ సెంటర్స్ అన్నీ కనబడుతున్నాయి. మళ్ళీ క్లోజ్ చేసాం అనుకోండి, మళ్ళీ వెళ్తే మళ్ళీ కాస్ట్ సెంటరే ఉంటుంది. కానీ మూడు ఉండాలి కదా, అది ఇక్కడ కాస్ట్ సెంటర్ ఎనేబుల్ చేసాం. దేంట్లో F11లో కాస్ట్ సెంటర్ కనబడుతుంది. దాంతో కాస్ట్ సెంటర్ తోటి కేటగిరీస్, కాస్ట్ సెంటర్ క్లాస్ అవి కూడా ఉండాలి. కాబట్టి వాటికి ఎక్కడికి వెళ్తామంటే వాటిని అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం వౌచర్ వేస్తాం. దీనికి వౌచర్కి వెళ్తాం. ఈ వౌచర్ క్లిక్ చేసి ఇక్కడ F12కి వెళ్ళాలి. F12కి వెళ్తే ఈ F12లో సో దీని తర్వాత వౌచర్ ఇది వేసిన తర్వాత కాస్ట్ సెంటర్ ఎనేబుల్ చేస్తాం. అది కాస్ట్ సెంటర్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. తర్వాత క్రియేట్ చేద్దాం. దానికి తర్వాత అక్కడ క్లిక్ చేస్తే మూడు వస్తాయి మనకి. లేదంటే మనం ఇక్కడ కూడా ఇది కూడా చేయొచ్చు. మనం ఇక్కడ కాకుండా మనం ఇక్కడే చూడండి కాస్ట్ సెంటర్ ఉంది కదా, ఇక్కడ మనం షో మోర్ క్లిక్ చేస్తే మూడు వస్తాయి. మూడు వచ్చినప్పుడు మనం ఈ మూడింటిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాస్ట్ సెంటర్, కాస్ట్ కేటగిరీ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కాస్ట్ కేటగిరీ అంటే గ్రూప్ ఎక్కడ అంటే ఆఫీసు, డిపార్ట్మెంటు, అది కాస్ట్ సెంటర్ అంటే ఆ డిపార్ట్మెంట్ ఉండేటువంటి కేంద్ర బిందువులు, అంటే ఖర్చు పెట్టేటటువంటి ప్లేసులు, ఖర్చు పెట్టేటటువంటి ఐటమ్స్ని మనం ఏమంటాం, కాస్ట్ సెంటర్ అంటాం. సో ఫస్ట్ మనం కేటగిరీ ఇక్కడ చూద్దాం. కేటగిరీ క్రియేట్ చేస్తాం. ఏం లేదు, ప్రైమరీ కాస్ట్ కేటగిరీ ఉంటుంది, అది అలాగే ఉంచేస్తాం. మనం క్రియేట్ చేస్తాము. దేనికి క్రియేట్ చేస్తాం, సపోజ్ డిపార్ట్మెంట్ అనుకుంటాం. దీంట్లో ప్రాబ్లం ఇస్తాను. దీంట్లో నేనేంటంటే ఆఫీసు ఫ్యాక్టరీ అని చేయను. ఆఫీసు ఫ్యాక్టరీ లేదా డిపార్ట్మెంట్, ఇంకో దాంట్లో వచ్చి డిపార్ట్మెంట్ ఇచ్చినాను. దీంట్లో ఓపెన్ చేస్తాను. దీంట్లో చిన్న రెండే ఉండే, ఆఫీసు ఫ్యాక్టరీ.
దీంట్లో అట్లా కాకుండా డిపార్ట్మెంట్లో ఇది తీసుకుంటాను. చూడండి, డిపార్ట్మెంటు తర్వాత ఎంప్లాయీస్, అలాగే ఇక్కడ ఒక డిపార్ట్మెంట్లు ఇవి. ఇది ప్రాజెక్టు అనేది ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అవి కేటగిరీస్. దాంట్లో పనిచేసేవాళ్ళు కాస్ట్ సెంటర్స్. డిపార్ట్మెంట్ కేటగిరీ ఇది. సో సేల్స్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ న్యూ అని తీసుకుంటాం. సేల్స్ డిపార్ట్మెంట్ ఎస్. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? అకౌంట్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటాం. ఇది రెవెన్యూ ఐటమ్స్ మాత్రమే దీంట్లో తీసుకుంటాం, అందువల్ల దాని ఎస్ ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేసాం? మనం కాస్ట్ కేటగిరీస్ని క్రియేట్ చేసాం. ఒక్కొక్క కేటగిరీలో ఎంప్లాయీస్ అంటే కాస్ట్ సెంటర్స్ ఏమున్నాయి, ఈ ఎంప్లాయీస్ కాస్ట్ సెంటర్స్. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది అయిపోయింది, కేటగిరీ అయిపోయింది. నెక్స్ట్ సెంటర్కి వెళ్దాం. సెంటర్స్కి వెళ్ళి క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏం లేవు, దీంట్లో క్లిక్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఒక్కొక్క కేటగిరీ అంటే డిపార్ట్మెంట్ కింద ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేసే సెంటర్స్ ఎంప్లాయీస్ అంటే ముందు కేటగిరీ ఏంటి? ముందు ఫస్ట్ ఇదేంటి? సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. చూడండి, సారీ, ఫస్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. చూడండి, సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటాం. ఈ సేల్స్ డిపార్ట్మెంట్ కింద ఎవరున్నారు? ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ కింద మనోహరు, హర్నాథ్, సుగుణాకర్. సో ఇక్కడ మనోహర్ తీసుకుంటాం. అండర్ అనేది ప్రైమరీ, అదేమొద్దు. మనోహర్ తర్వాత ఇక్కడ చూడండి, మనోహర్ తర్వాత హర్నాథ్. నెక్స్ట్ వచ్చి హరనాథ్. సో నేమ్ అంటే సెంటర్ నేము పైన కేటగిరీ ఏ గ్రూప్ కింద, ఇది అలాగే ప్రైమరీ ఉంచేస్తాం. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు? సుగుణాకర్ కూడా ఒక ఎంప్లాయీ అంటే ఒక కాస్ట్ సెంటర్. అది అయిపోయింది. దాని తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఏం చేయాలా? బ్యాక్ స్పేస్ నొక్కితే అక్కడికి వెళ్తాం. అక్కడ ఏ నొక్కితే అక్కడ డిపార్ట్మెంట్ వస్తాయి. చూడండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎవరున్నారు? కమల్ యాక్సెప్ట్. దాని తర్వాత రాఘవ యాక్సెప్ట్. నెక్స్ట్ సీతారాం. ఓకే, సో ఇవి మనకి కేటగిరీస్ క్రియేట్ చేసాం. కేటగిరీలో ఎంప్లాయీస్ని క్రియేట్ చేసాం. అంటే కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసాం. అలా ఇక్కడ ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 కేటగిరీస్, దాంట్లో ఎంప్లాయీస్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కొత్తగా మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మళ్ళీ కేటగిరీకి వెళ్తాం. కేటగిరీలో మళ్ళీ క్రియేట్ చేస్తాం. అది ఇందాక నేను చేసి ఉండొచ్చు. చూడండి, ప్రాజెక్ట్ 1. సో ప్రాజెక్ట్ 1 ఇది ఒక కేటగిరీ ఒకటి. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 ఇది ఒక కేటగిరీ. సో 2 కేటగిరీలు క్రియేట్ చేసినాం. ఇప్పుడు కూడా దీంట్లో కూడా కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేస్తాం. దీంట్లో కూడా కాస్ట్ సెంటర్స్. సో కాస్ట్ సెంటర్స్ క్రియేట్కి వెళ్తాం. సో ఫస్ట్ అది డిఫాల్ట్ ఉంది, అది ఏం తీసుకుంటాం? ప్రాజెక్ట్ పి నొక్కితే ప్రాజెక్ట్ 1 ఎవరున్నారు? ప్రాజెక్ట్ 1లో ఏబిసి. సో మిస్టర్ ఏ. అదే ప్రాజెక్ట్ 1లో మిస్టర్ బి. సో ప్రాజెక్ట్ 1 మిస్టర్ బి, తర్వాత మిస్టర్ సి. సో ప్రాజెక్ట్ 1లో మిస్టర్ ఏ, బిసి ఉన్నారు. ప్రాజెక్ట్ 2లో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ స్పేస్ ప్రాజెక్ట్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాక్ స్పేస్ వెళ్తే మనకి ఇక్కడ వస్తుంది లిస్టు. ప్రాజెక్ట్ 2 మిస్టర్ ఎక్స్ యాక్సెప్ట్. మిస్టర్ వై పేరు ఇస్తాం అక్కడ యాక్చువల్గా మిస్టర్ వై. నెక్స్ట్ మిస్టర్ జెడ్, XYZ. సో ఏం చేసాం? ఇవి రెండు 4 కేటగిరీలు క్రియేట్ చేసినాం. చూడండి, దీంట్లోకి వెళ్తే కేటగిరీకి వెళ్తే చూడండి, కేటగిరీలు అకౌంట్స్ డిపార్ట్మెంటు, సేల్స్ డిపార్ట్మెంటు, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 4 క్రియేట్ చేసినాం. ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ ముగ్గురు 6, ఇక్కడ ముగ్గురు 6, మొత్తం 12 మంది ఎంప్లాయీస్. కాస్ట్ సెంటర్కి వస్తే చూడండి 1 2 3 4 5 6 7 9 10 11 12 మంది కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసినాం. ఈ కాస్ట్ సెంటర్ క్లాస్ తర్వాత తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు మనం ఇట్లా ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు శాలరీస్ అనుకో, శాలరీస్ అకౌంట్ మొత్తం డెబిట్ చేస్తాం. శాలరీస్ అకౌంట్ డెబిట్ చేసి క్యాష్ పే చేస్తాం. సో క్రెడిట్ క్యాష్ క్రెడిట్ చేస్తాం, లేదా బ్యాంకు క్రెడిట్ చేస్తాం. సో డెబిట్ ఏం చేస్తాం? శాలరీస్ అని చెప్పి మొత్తం ఎంత పే చేసామో అంత మొత్తానికి శాలరీస్ అకౌంట్ డెబిట్ చేస్తాం. అంతేగాని ఎవరెవరికి శాలరీస్ పే చేసామో వాళ్ళందరి అకౌంట్ డెబిట్ అని చెప్పి మనం చెయ్యము. అంతటా అట్లా చేసినట్టు అందరి అకౌంట్ ఎక్స్ అకౌంట్, YZ, ABCDF అందరి పేర్లు డెబిట్ శాలరీ చేసి క్రెడిట్ శాలరీ పేయబుల్ అని చెప్పి మళ్ళీ శాలరీ పేయబుల్ అకౌంట్ డెబిట్ చేసి క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. ఇది లేకుండా సింపుల్గా
మామూలుగా ఎటువంటి డీటెయిల్స్ లేవు, మామూలుగా సేల్స్ పే శాలరీ పే చేసాం, సింపుల్ ఎంట్రీ ఎలా వేస్తాం, శాలరీస్ అకౌంట్ డెబిట్ చేస్తాం, తర్వాత క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం, అంతే కదా. కానీ ఇక్కడ మనం శాలరీస్ అకౌంట్ డెబిట్ చేసిన తర్వాత మనం అది అక్కడ ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసాం కాబట్టి ఇది కాస్ట్ సెంటర్స్. సో సేల్స్ డిపార్ట్మెంట్ అనేది ఇది. సో మనం శాలరీస్ పే చేసేటప్పుడు ఏ కేటగిరీలో పే చేస్తున్నాం, ఆ కేటగిరీలో ఏ క్యాష్ సెంటర్కి పే చేస్తున్నాం, ఎంతెంత పే చేస్తున్నాం అక్కడే డీటెయిల్స్ అడుగుతుంది. ఆ ఎంట్రీలోనే శాలరీస్ అనే దాని కిందనే అవన్నీ ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేస్తాం. సపరేట్గా ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క పేరు ఎంటర్ చేయకుండా మొత్తం దాంట్లో వచ్చేస్తాయి కేటగిరీస్లో. సో మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ఈ లెక్కలో ఈ ప్రాబ్లంలో చూడండి, శాలరీస్ పే చేసాం 1,10,000, ఈ డిపార్ట్మెంట్లో ముగ్గురు, ఈ డిపార్ట్మెంట్ ముగ్గురు, కన్వేయన్స్ పే చేసాం ఇది. సో ఇవన్నీ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, సో డెబిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పేమెంట్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ డేట్ వచ్చి 1/4 అనుకుందాం, 1/4 పేమెంట్ చేస్తున్నాం. ఈ పేమెంట్ చేసేటప్పుడు ఏం పే చేస్తున్నాం, మనం శాలరీస్ పే చేస్తున్నాం. సో ఏం చేయాలి, ఇక్కడ మనం క్రియేట్ చేయాలి, శాలరీస్ అని క్రియేట్ చేస్తాం. ఏంటిది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దీనికి ఏం జిఎస్టీ ఉండదు, సర్వీసెస్ కదా, సర్వీసెస్ యాక్సెప్ట్. శాలరీస్ ఎంత పే చేసాం మనం చూడండి, ఇక్కడ మనం శాలరీస్ మొత్తం 1,10,000 పే చేసాం. దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, ఇదొక కేటగిరీ, ఇదొక కేటగిరీ, ఒకటి ఇదొకటి, 2 కేటగిరీలు ఉన్నాయి. దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. మనం మొత్తం కలిపి ఒకటే ఎంట్రీ వేయచ్చు, లేదంటే విడివిడిగా అయితే నేను మొత్తం చేస్తాను చూడండి. 1,10,000 అని ఇచ్చినప్పుడు కిందకు వచ్చిన వెంటనే ఇది అడుగుతుంది కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్. ఫస్ట్ కాస్ట్ కేటగిరీ ఏంది, సేల్స్ డిపార్ట్మెంట్. ఫస్ట్ లైన్లో కాస్ట్ కేటగిరీ, రెండవ లైన్లో ఒక్కో సెంటర్. కాస్ట్ కేటగిరీ ఏంటి, ఫస్ట్ది సేల్స్ డిపార్ట్మెంట్. సో సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటాం. దాని కింద కేటగిరీ కింద ఇప్పుడు కాస్ట్ మనోహర్. సో మనోహర్ తీసుకుంటాం. ఎంత పే చేసాం మనోహర్కి, 20,000. సో 20,000 పే చేసాం మనోహర్. నెక్స్ట్ హర్నాథ్, హెచ్నొక్కితే వస్తుంది హర్నాథ్కి ఎంత పే చేసాం, 20,000. అది మొత్తం అమౌంట్ వస్తుంది, మనం మార్చుకోవాలి. 20,000 హర్నాథ్కి. నెక్స్ట్ ఎవరు, సుగుణాకర్. సో సుగుణాకర్కి పే చేస్తున్నాం. సుగుణాకర్కి ఎంత పే చేస్తున్నాం, 20,000 పే చేస్తున్నాం. సుగుణాకర్కి కూడా 20,000 పే చేసాం. అయిపోయింది. సారీ, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఇది అయిన తర్వాత హర్నాథ్ కాకుండా ఇక్కడికి మనం హర్నాథ్ రావట్లేదు, ఇక్కడ 2 రావట్లేదు, ఇక్కడ సెంటర్ అనేది సపరేట్గా రావట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంతవరకే తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం మనకు ఒకటే తీసుకోవాలి. ఇంతకుముందు మార్చారు ఇప్పుడు. సో మొత్తం ఒక దాంట్లో ఎంత, 60,000. సో విడివిడిగా వేద్దాం 60,000, ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్కటి 60,000. దీనికి 60,000 అయిపోయింది, అంతే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక మంచి పేరు లేదు కాబట్టి ఇక్కడ వస్తాం, కిందకి వస్తాం 2. ఇప్పుడు 60,000 కదా. ఇప్పుడు మనం క్యాష్ పే చేద్దాం, బ్యాంక్ అంటే క్రియేట్ చేయడం. సో క్యాష్ పెయిడ్. సో క్యాష్ వచ్చి మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఎందుకంటే లేదు కదా. సో ఇక్కడ బీయింగ్ శాలరీస్ పెయిడ్ ఫర్ సేల్స్ డిపార్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ కేటగిరీ ఏంటి మనకి, సేల్స్ డిపార్ట్మెంట్ అయిన తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ మళ్ళీ శాలరీస్ వీళ్ళకి ఎంత పే చేస్తున్నాం, 20, ఒక 30, 50,000. సో 50,000 పే చేస్తున్నాం. సో ఏంటిది, నెక్స్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఏ నొక్కినట్టయితే అకౌంట్స్ డిపార్ట్మెంట్ కేటగిరీ, దాని కింద ఎంప్లాయీస్ ఎవరు అంటే కాస్ట్ సెంటర్ కమల్. సో కమల్ ఎంత, కమల్ 20,000 రూపీస్. దాని తర్వాత రాఘవ అని ముందే క్రియేట్ చేసినా, ఇప్పుడైనా క్రియేట్ చేయొచ్చు, ఎక్కడైనా సరే ఇక్కడికి వచ్చి ఆల్ట్ నొక్కి ప్రతిదీ ఇక్కడే క్రియేట్ చేసేయచ్చు మనం. ఓకే. సో రాఘవ రెండవది. సారీ, రాఘవ ఎంత పే చేసినా 15,000 రాఘవ తర్వాత నెక్స్ట్ సీతారాం ఆటోమేటిక్గా బ్యాలెన్స్ తీసుకుని 15,000. ఈ విధంగా అంతకుముందు 2 చేసేవాళ్ళం, లేకుండా విడివిడిగా చేస్తే బాగుంది, ఒకే దాంట్లో తీసుకోవట్లేదు. ఓకే, ఇది అయిపోయింది. సో ఇది పే చేసాం. సో టు క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ బీయింగ్ శాలరీస్ పెయిడ్ ఫర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. చూడండి, దీంట్లో శాలరీస్లోనే డీటెయిల్స్ వచ్చేసినాయి. ఇది అయిపోయింది కదా. కానీ ఇవంతా చేసినా విడివిడిగా ఎంటర్ చేసినా ఒకటే కదా సార్ అనుకోవచ్చు. లేదు, ఇది వచ్చి ఎంట్రీ చేసేంత వరకే. ఎంట్రీ చేసిన తర్వాత చూడండి, బైక్ వెళ్తాం మనం. ఎంట్రీ చేసిన తర్వాత మనం లెడ్జర్కి వెళ్తే చూడండి, డే బుక్కి వెళ్తాం. శాలరీస్ పే చేసాం కదా, శాలరీస్ క్లిక్ చేస్తే ఇవే కనపడతాయి ఇక్కడే. అంటే మనకి ఇవి మొత్తం డీటెయిల్స్ అన్ని కనిపిపోతాయి. ఇక్కడ మనం ఏమి ఎంట్రీ చేయాల్సిన, ప్రతి ఒక్కరికి ఎంట్రీ వేసి మనోహర్ అకౌంట్ డెబిట్, అన్ని డెబిట్ వాళ్ళకి మనం పే చేయాలి కదా, వాళ్ళు మన క్రెడిటార్స్. శాలరీస్ అకౌంట్ అనేసి క్రెడిట్ వచ్చి మనోహర్ శాలరీస్ పేయబుల్ అని, లేదా వీళ్ళందరికీ శాలరీస్ పేయబుల్ అని వేసుకొని శాలరీస్ అకౌంట్ డెబిట్ చేసి, లేకపోతే మనోహర్ డెబిట్ చేసి శాలరీస్ అకౌంట్ క్రెడిట్ చేసి శాలరీస్ పేయబుల్ అని చెప్పి మనం మళ్ళీ శాలరీస్ పేయబుల్ అని కాకుండా శాలరీస్ అని ఏదేదో చేస్తాం మామూలుగా. అది లేకుండా సింపుల్గా శాలరీస్ అకౌంట్ డెబిట్,
సో కేటగిరీ ఎంప్లాయీస్, దట్ ఈస్ సెంటర్స్, డెబిట్. అది ఎన్ని డెబిట్ చేస్తాం, ఇవంతా డీటెయిల్స్ ఇస్తాం, క్యాష్ పే చేస్తాం, క్యాష్. ఆ విధంగా రెండు మనం పే చేసాం. దాని తర్వాత ఏం మనకి ఇంకోటి ఏముంది, నెక్స్ట్ ఇది ఉంది ప్రాజెక్ట్ 1. సో ఇదేంటి, ఇది మనం ఇది శాలరీస్ పే చేసాం, ఇది కన్వేయన్స్ పే చేసాం కాబట్టి దీన్ని క్రియేట్ చేస్తాం. కన్వేయన్స్ ఛార్జెస్ అంటాం. కన్వేయన్స్ ఛార్జెస్ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాం. లాస్ట్ ఇది సర్వీసే యాక్సెప్ట్ చేస్తాం. సో మొత్తం ఎంత పే చేసాం మనం ఇక్కడ, మొత్తం కలిసి 15,000 పే చేసాం. ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 విడివిడిగా ఎంటర్ చేద్దాం. ప్రాజెక్ట్ 1కి ఎంత, 2 4 6 1 7 7,000 రూపీస్. సో ఎక్స్పెన్సెస్. సో కేటగిరీ ఏంటి, ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1లో ఏబిసి ఉన్నారు. సో ఏ ఎంత 2,000 రూపీస్. బి వచ్చి మిస్టర్ బి వచ్చి 4,000 రూపీస్. నెక్స్ట్ మిస్టర్ సి నొక్కితే మనకు వచ్చేస్తుంది మిస్టర్ సి 1,000 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ మాత్రం వచ్చింది కేటగిరీ, చూసారా ఇక్కడ కేటగిరీ రావట్లేదు. ఇక్కడ కేటగిరీ అంటే ఇక్కడ మనం ఏంటది ప్రాజెక్ట్ 1 కదా, పి నొక్కామంటే ప్రాజెక్ట్ 2 వచ్చింది ఇక్కడ, దానికి రాలా, దానికి కూడా చేద్దాం ఒకసారి. సో ప్రాజెక్ట్ 2 వచ్చి ఎక్స్కి ఎంత, సార్ సారీ మనం మొత్తం అమౌంట్ వేయలేదు. ఇక్కడ వచ్చి మొత్తం అమౌంట్ వేయకుండా మనం మొత్తం అమౌంట్ వేస్తే అక్కడ రాదు అనమాట, ఇట్లా రాదు. ఇందాక మొత్తం అమౌంట్ వేసి రాదా, కాబట్టి విడివిడిగానే వేయాలి మనం. ఎందుకంటే ముందే మొత్తం వేసామంటే నెక్స్ట్ వరుసగా వెళ్ళిపోతాయి, 2 ప్రాజెక్టులు రావు. కాబట్టి ఇక్కడ తీసుకొని ఇంతవరకు వేసాం, తీసేస్తాం. ఎండ్ ఆఫ్ 7,000 అయిపోయింది. ఎండ్ ఆఫ్ లిస్ట్ వేసేస్తే నెక్స్ట్ టు క్యాష్ పే చేసాం, అయిపోయింది. ఇప్పుడు దీన్నే నేను బియింగ్ కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ప్రాజెక్ట్ ఏ. ఇప్పుడు దీన్ని నేను రెండు కలిపి, రెండోది ఎంత, ఇది దీనికి 7,000 ఇచ్చాం, దీనికి 2 4 3 7 8,000. సో ప్రాజెక్ట్ 2 దీనికి వచ్చి నేను ఇందా చెప్పినట్టు కన్వేయన్స్ అని చెప్పి మొత్తం కలిపి 15,000 ఇచ్చాం అనుకోండి. 15,000 ఇస్తే ప్రాజెక్ట్ 1 అని తీసుకుంటే ఏ వచ్చింది, ఏ 2,000, బి వచ్చి 4,000, నెక్స్ట్ సి వచ్చి 1,000 వేసామనుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రాదు, కిందకు వస్తే ప్రాజెక్ట్ 2 అని ఇస్తాం, అట్లా రాదు, దాని కిందనే వరుసగా వస్తాయి. అంటే ఈ అమౌంట్ మొత్తానికి సరిపోయేటట్టు వస్తాయి, అందులో అలా ఇవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు కన్వేయన్స్ అని చేసి ఇప్పుడు రెండవది దీనికి ఎంత 8,000, 7,000 8,000. సో 8,000 రూపీస్ ఇచ్చుకొని ప్రాజెక్ట్ 1 ఇప్పుడు వచ్చి ప్రాజెక్ట్ 2 తీసుకుంటే ఎక్స్ ఎంత 80,000 వచ్చిందే, సారీ 8,000. సో ప్రాజెక్ట్ ఎక్స్ ఎంత, ప్రాజెక్ట్ 1కి ప్రాజెక్ట్ 2కి ఎక్స్ వచ్చి 2,000. సో ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేసాం కాబట్టి ఇంకా అక్కడే వచ్చేస్తుంది. నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ తర్వాత మిస్టర్ వై ఎంత 2,500. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది, అది ఇందాకనే వస్తే కిందకు వచ్చేస్తుంది. నెక్స్ట్ జడ్ వచ్చి 3,500 టు క్యాష్. ఏమంటాం, బీయింగ్ కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఆర్ కన్వేయన్స్ చార్జెస్ పెయిడ్ ఫర్ ప్రాజెక్ట్ 2. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. ఇది ఏంటిది, డిపార్ట్మెంటు అంటే ప్రాజెక్టులు కానీ, డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే ఆఫీసులు కానీ, ఆఫీసు ఫ్యాక్టరీ, లేకుంటే ఇక్కడ ఒక ఆఫీసు, ఇంకొక ఊర్లో ఒక ఆఫీస్లో డిపార్ట్మెంట్ లేకుండా మొత్తం ఒకే ఆఫీస్ కింద ఉంటే అప్పుడు ఆఫీస్ 1 ఆఫీస్ 2 లేదా హైదరాబాద్ ఆఫీస్, విజయవాడ ఆఫీస్, ఇట్లా లేదా ఖమ్మం ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్, వరంగల్ ఆఫీస్ అని ఆఫీసులు పెట్టుకోవచ్చు. కేటగిరీ కింద డిపార్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ప్రాజెక్టులు ఉంటే ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు. దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, దాంట్లో పనిచేసే ఖర్చులు కానీ, ఒక్కోసారి మనం మొబైల్ ఛార్జెస్ పెడతాం. ఈ మొబైల్ ఛార్జెస్ అనేది పెడతాం. ఈ మొబైల్ ఛార్జ్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్లో వాళ్ళకి మనం అనుకో, మన ఆఫీస్లో సేల్స్ డిపార్ట్మెంట్లో మనం పెడతాం. సో సేల్స్ డిపార్ట్మెంట్ అనేది ఇలాంటి ఏదైనా డిపార్ట్మెంట్ అనేది కేటగిరీ కింద పెట్టి దాంట్లో యూజ్ చేసే మొబైల్ నెంబర్స్ ఉంటే అవి కాస్ట్ కేటగిరీస్, ఆ మొబైల్ నెంబర్ పే చేస్తాం. కాబట్టి అప్పుడు మొబైల్ నెంబర్స్ని కాస్ట్ కేటగిరీని తీసుకొని మనం ఎంట్రీ వేయొచ్చు. అర్థమైందా? ఇది మనకి కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్. మన డే బుక్కి వెళ్ళినట్లయితే చూడండి మనకి. సో ఫస్ట్ శాలరీస్ వేసాం, 2 విడివిడిగా వేసాం. మొత్తం ఒకటే అమౌంట్ వేస్తే 2 సెంటర్స్ రావట్లేదు, ఒకటే వస్తుంది కాబట్టి రాకూడదు, 2 విడివిడిగా వేయాలి. కాబట్టి ఇక్కడ 40,000 ఒకటి, 60,000 ప్లస్ 50,000, దీనికి 60 దీనికి 50 2 వేసాం. కాస్ట్ ఇది వచ్చి కన్వేయన్స్ ఛార్జెస్ ప్రాజెక్ట్ 1కి 4 2 6 7,000, దీనికి 8,000, దీనికి 7,000, దీనికి 8,000 వేసినాం. దాంట్లోనే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి.
అన్నిటికీ డెబిట్ చేసి ఎంటర్ చేసి పేయబుల్ అని చెప్పి మనం ఎంటర్ చేసి అదంతా వేయాల్సిన అవసరం లేదంటే శాలరీ ఉదాహరణకి శాలరీస్ అనుకోండి, మనం మామూలుగా ఎంట్రీ చేయాలి అంటే చేద్దాం, శాలరీస్ అకౌంట్ డెబిట్ చేస్తాం. మొత్తం శాలరీస్ అకౌంట్ డెబిట్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ ఏం లేకపోతే శాలరీస్ అకౌంట్ డెబిట్ చేసి 1,10,000 క్రెడిట్ మనం వీళ్ళందరూ ఒక్కొక్కటి విడివిడిగా క్రియేట్ చేయాలి. అన్నీ క్రెడిట్ చేస్తాం. మళ్ళా వీళ్ళందరినీ డెబిట్ చేయాలి కదా, మళ్ళీ అందరినీ డెబిట్ చేసి క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో శాలరీస్ అకౌంట్ డెబిట్, వీళ్ళందరినీ క్రెడిట్, మళ్ళీ వీళ్ళందరినీ క్రెడిట్ చేయాలి, మళ్ళీ శాలరీస్ అకౌంట్ని క్యాష్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్, ఇంత ఎంట్రీలు వేయాలి. అదేమవుతుంది, ఎంప్లాయీస్ ఉంటే అన్ని ఎంట్రీలు అన్ని లెడ్జర్లు క్రియేట్ చేయాలి. మనోహర ప్రతి ఒక్కరికి ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని క్రియేట్ చేయాలి, మళ్ళీ దాన్ని డెబిట్ చేయాలి, ఇదంతా చేయాలి. ఇదేం లేకుండా సింపుల్గా శాలరీస్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. ఈ డెబిట్లో మనం డీటెయిల్స్ ఇస్తాం ఇక్కడ, అంతే. ఇది కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్. మళ్ళీ బ్యాలెన్స్ షీట్కి వెళ్తే మామూలే, బ్యాలెన్స్ షీట్లో ఇంకా ఆ డీటెయిల్స్ ఏముండవు. చూడండి, ఇది వచ్చి కరెంట్ పీరియడ్ క్యాష్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాస్ వచ్చింది, లాస్ క్రెడిట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంతే కదా. డెబిట్ ఏం లేదు, ఇన్కమ్స్ ఏం లేవు కదా. సో కరెంట్ పీరియడ్ లాస్ డెబిట్ కాబట్టి ది క్రెడిట్ అసెట్స్ వైపు చూపిస్తుంది, లాస్ అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది కరెంట్ అసెట్స్లో చూడండి, క్యాష్ వచ్చి డెబిట్ ఈ పక్క ఉండాలి కదా, కానీ ఇది ఓవర్ డ్రాఫ్ట్ కదా, క్యాష్ క్రెడిట్ ఉండకూడదు. ఇప్పుడు క్రెడిట్ ఉంది కాబట్టి లైబిలిటీస్ పక్క చూపిస్తుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తే చూడండి, దీంట్లో శాలరీస్ ఇచ్చాం, శాలరీస్ డైరెక్ట్ కింద ఇచ్చామా, ఓహో పొరపాటు చేసినట్టున్నాం. చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, శాలరీస్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే కదా. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే. సో తీసుకుంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటే చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో కన్వేయన్స్ ఛార్జెస్, శాలరీస్ మొత్తం అంతా కలిపి నెట్ లాస్ 1,25,000 నెట్ లాసు. ఆ నెట్ లాసే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ లాస్ కింద వచ్చింది. నెట్ లాసు ఇది క్యాష్ క్రెడిట్ బ్యాలెన్స్ అలా. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇది మనకి మన కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీ. సో ఒక కేటగిరీ తీసుకుంటాం అంటే ఒక గ్రూప్ అంటే ఆఫీసు లేదా అది. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, ముందు ఒక ప్రాబ్లం ఉంది కదా, దీన్ని మీరు చేయండి. ఇదేంటంటే గ్రూప్ కేటగిరీ వచ్చి డిపార్ట్మెంట్ కాకుండా ఆఫీసు ఒక కేటగిరీ, ఫ్యాక్టరీ ఒక కేటగిరీ. దాంట్లో ఆఫీస్లో శాలరీ పే చేసాం, శాలరీస్ అకౌంట్ డెబిట్ చేస్తాం, వీళ్ళందరూ ఇస్తాం డీటెయిల్స్, క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. తర్వాత రెండో కేటగిరీ ఫ్యాక్టరీ తీసుకుంటాం. ఫ్యాక్టరీ తీసుకొని ఇది కూడా అంతే, వేజెస్ అకౌంట్ డెబిట్ చేస్తాం. సో క్రెడిట్ చేసేటప్పుడు కేటగిరీ ఫ్యాక్టరీ తీసుకుంటాం, కాస్ట్ కేటగిరీ. కాస్ట్ సెంటర్స్ ఎంప్లాయీస్. సో ఈ ఎంప్లాయీస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. చేయండి, మీరు ఇప్పుడు చేసామే, దాన్ని ముందే చేయొచ్చు, ఎంట్రీ వేసేటప్పుడు చేయొచ్చు. తర్వాత ఇది వచ్చి మనకి ఎక్స్పెన్స్. తర్వాత ఇది వచ్చి ఆఫీసు, ఒకటే ఆఫీసులో మనకి ఇన్కమ్ వస్తుంది, రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇన్కమ్ క్రియేట్ చేస్తాం. అలాగే దానికి కూడా కాస్ట్ కేటగిరీ ఏంటి, రెండింటికి ఆఫీసే, సరేనా. దీనికి శాలరీస్కి ఆఫీసు, వేజెస్కి ఫ్యాక్టరీ, దీనికి రెండింటికి ఆఫీసే. సో కాస్ట్ కేటగిరీ దీనికి అంటే దానికి ఒకటే కేటగిరీ, సరేనా. సో దీంట్లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఒకటి, కమిషన్ రిసీవ్డ్. సో ఇది కేటగిరీ. ఈ కమిషన్ రిసీవ్డ్ ఇన్కమ్ లెడ్జర్, ఇన్కమ్ దీని శాలరీస్ క్రియేట్ చేసాం. అలా కమిషన్ రిసీవ్డ్ అనేది ఇన్కము. ఆ ఇన్కమ్కి వచ్చి మనం ఎంట్రీ చేసేటప్పుడు సో మనకి అమౌంట్ వస్తుంది కదా, క్యాష్ ఎంత వస్తుంది, 20, 28, 30, 40,000. సో కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ డెబిట్, మనకి ఇన్కమ్ కాబట్టి క్యాష్ వస్తుంది, క్యాష్ అకౌంట్ డెబిట్, కమిషన్ రిసీవ్డ్ అది క్యాష్ అకౌంట్ డెబిట్ 40,000 క్రెడిట్ ఇన్కమ్ కమిషన్ రిసీవ్డ్. ఈ కమిషన్ రిసీవ్డ్ అని ఇచ్చినప్పుడు అప్పుడు డీటెయిల్స్ అడుగుతుంది. కేటగిరీ ఏంటి, ఆఫీసు. సెంటర్స్, కాస్ట్ సెంటర్స్ వచ్చి సుకుమార్, రవి 20,000 మొత్తం, ఇది రెండే. సో సుకుమార్ 8,000 అండ్ సునీల్ 12,000 అని ఇస్తాం, సరిపోతుంది. క్యాష్ మనకి వచ్చేసింది, డెబిట్, క్రెడిట్, కమిషన్ రిసీవ్డ్, దాంట్లో డీటెయిల్స్ ఇస్తాం. దీనికి ఇంట్రెస్ట్, దీనికి సపరేట్ ఎంట్రీ. మళ్ళీ మన క్యాష్ వస్తుంది ఎంత, 30,000, 15 30,000 డెబిట్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది మనకు ఆదాయం కాబట్టి 30,000 మనకు వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ 30,000, క్రెడిట్ వచ్చి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని వస్తే దాని కింద ఇది అడుగుతుంది కేటగిరీ ఆఫీసే. దీనికి కూడా కేటగిరీ ఆఫీసు. కాస్ట్ సెంటర్ వచ్చి సిద్ధార్థ్ 15,000, నాగేష్ 15,000. డెబిట్ క్యాష్ వచ్చి ఫస్ట్ క్యాష్ వస్తుంది, డెబిట్ 30,000. ఇవి రెండు, వీడికి 15, వీడికి 15. దీనిలాగే ఇది కొంచెం ఇన్కమ్ కూడా ఇచ్చాను, ఒకసారి మీరు సొంతగా ట్రై చేస్తేనే మీకు వస్తుంది ఏదైనా. ఓకే, ఇది పెట్టుకొని ఇది ఆపి వీడియోని పాస్ చేసి దీన్ని చూసుకొని ఎంటర్ చేయండి, ఓకేనా. సో దీంతో నేను ఈ యొక్క
సెషన్ ముగిస్తున్నాను. కాబట్టి 2 సార్లు చూడండి, అది ప్రాక్టీస్. అలాగే ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, నేను సొంతగా చేసింది ఆ ఎగ్జాంపుల్ సొంతగా తీసుకొని మీరు ఏదైనా వర్క్ చేయండి. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. బై. రేపు ఇంకో దీంట్లోనే కాస్ట్ సెంటర్ క్లాస్ అని ఉంది, ఆ కాస్ట్ సెంటర్ క్లాస్లో కలుసుకుందాం. ఆ యొక్క వీడియో చేస్తాను రేపు. గుడ్ నైట్, బాయ్.